మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రైట్, ప్రస్తుతం మాట్లాడడానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మేడిగడ్డ విషయానికి వస్తే ఆరోగ్య గ్యారెంటీని ముందు తీసుకొని పక్కన పెట్టి మేడిగడ్డ మీద పడ్డారు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మేము ఎక్కడ పడ్డామమ్మా? ఇవాళ ఏదేదో కేసీఆర్ దాన్ని పాపం చుట్టుకున్నాడు. ఆయన వాస్తవంగా ఏదైతుందో మొత్తం రాష్ట్ర బడ్జెటే కాదు, ఈ రాష్ట్రాన్ని అప్పులు ఉబులకు నెట్టడానికి ప్రధానం ఏదైతుందో ఆ మేడిగడ్డ కాలుష్యం ప్రాజెక్ట్ అమ్మ. పోనీ అట్లనే ఏదైతుందో కనీసం రాష్ట్రం బాగుపడుతుందని చెప్పంటే మొత్తం బ్యారేజ్ కుంగిపోయి నీటి గంగ పాలైంది. దాన్ని ఏ విధంగా రివైవ్ చేయాలి, ఏ విధంగా రివైవ్ చేయాలని ప్రధాన అంశం అని చెప్పారు. వీ కెనాట్ లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. ఒకటి, ఆ కుంగిపోవడానికి బాధ్యులు ఎవరు, వాళ్ళపై చర్యలు చెప్పడం ఒక అంశం. రెండోది రివైవల్, అది రివైవ్ చేసి దాన్ని వినియోగం తెచ్చుకోవాలి. ఎవడు ఎక్కడికి వెళ్ళి ఖర్చు పెట్టినా కానీ అల్టిమేట్ ఇట్స్ ఎ స్టేట్ బడ్జెట్, ఇట్స్ ఎ స్టేట్. నువ్వు అప్పు చేసినా ఏం చేసినా రాష్ట్రం మీద ఆర్థిక భారం. ఆ రివైవ్ చేయవలసిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. కాబట్టి వీఆర్ అటెంప్టింగ్ ఇట్, వీఆర్ టేకింగ్ స్టెప్స్ ఫర్ రివైవింగ్ ఆఫ్ ఇట్. సో వీళ్ళు కూడా రేటప్ జరిగింది అక్కడ, మల్లారెడ్డి కావచ్చు, ఇంకా చాలామంది మాట్లాడడం జరిగింది. 3 పిల్లల కోసం ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు అనేసి కూడా మునిగిపోయింది. నిజమేనమ్మా, ఆ మునిపోయిన తిరిగి పునరుద్ధరించాలి కదా. మునిగిపోవడానికి కారకులు ఎవరు కూడా తెలుసుకోవాలి కదా. సాంకేతికంగా ఏదైతుందో నిర్మాణ లోపం ఏంటి, ఎవరు దాని బాధ్యులు, ఆ నిర్మాణ లోపానికి ఎవరు బాధ్యులు, అవైతే వెలికి తీయాల్సిన అవసరం ఉందా లేదా, అది ఎవరిది ఆ వైఫల్యము, ఆ పాపం ఎవరిది, తీయాలని తీయొద్దా, భవిష్యత్తు పాపాలు జరగద్దు కదా, అది తీయాలి, దాన్ని రివైవ్ చేయాలి. ఆ రెండు ప్రధానంగా ఏదైతే వీళ్ళ కాంగ్రెస్ పార్టీపై ఉన్నట్లుగా బరువు బాధ్యత. రిపేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు 100% we will revive it. సో ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది? పార్లమెంట్ ఎలక్షన్ విషయానికి వస్తే అటు బీఎస్పీ బీఆర్ఎస్ ఒకటైంది. గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విద్యార్థుల పక్షాన, దళితుల పక్షాన చాలా గట్టిగా ఫైట్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్లోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు ఏదైతుందో వాస్తవంగా ఆయన నిరుద్యోగ యువత, దళితుల పక్షపాతి, బలహీన వర్గాల పక్షపాతిగా భావించినాం అమ్మ. ఆయన బీఎస్పీ పార్టీలు ఏదైతే చేరినాడు అందరం కూడా హర్షించినాం. కానీ ఇవాళ ఏమైపోయింది, ఏ గడీలు బద్దలు కొడతా అని చెప్పన్నాడో ఇవాళ గడీల దొరను దేవుడిస్తున్నాడు, ఆ గడీల దొర పంచని చెప్తున్నాడని చెప్పండి. ఏమనుకోవాలమ్మా? నువ్వు ఇందుకేనా ప్రజా జీవితంలోకి వచ్చింది? ఏ నిరుద్యోగ యువత హక్కులను కాలరాశిని చెప్పని పేర్కొన్నావో ఇలా మళ్ళీ పోయి ఆ దొర పంచని చేరుతున్నావుగా నువ్వు. ఏ దళితులు బలహీన వర్గాల ఆకాంక్షలు నీరు కాచిని చెప్పిన ఆ దొర పంచని చేరుతున్నావు కదా. నిన్నటి వరకు ప్రవీణ్ కుమార్ ఈ విశ్వాసం కలిగి ఉన్న విశ్వాసం కోల్పోయిందని చెప్పి అంటున్నా. హీ లాస్ట్ హిజ్ క్రెడిబిలిటీ అని చెప్పంటూ నేను ఇలా స్థానాలు గెలవడానికి వస్తే యాక్చువల్లీ మేము 17 గెలవాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. సరే ఒకటి అటు ఇటు అయినా కానీ 17లో 15 అయితే గెలుస్తామా తప్పనిసరి. సో మొత్తానికైతే ఈ మొన్న బండి సంజయ్ కూడా కామెంట్ చేయడం జరిగింది, ముచ్చటగా 3వ సారి మోడీ ప్రధాని అవుతాడని చెప్పేసి. సో ఇక్కడ గెలిపిస్తే అక్కడ నుంచి నిధులు తీసుకొని వస్తామని చెప్పేసి బండి సంజయ్ చెప్పాడు. ఒకటమ్మా, ఆయన కొత్త కాదు, ఆయన గతంలో ఎంపీగా ఉన్నాడు, మోడీ గారు గతంలో ఎంపీ ఉన్నాడు. వాళ్ళు 3వసారి మోడీ కావాలని కోరిక వాళ్ళకు ఉంటే సహజం. అది కానీ ప్రజలకు ఉండాలి కదా ఆ కోరిక. వీళ్ళు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అటువంటి మట్టి కనిపించిండ్రు, మట్టి కనిపించారు, వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి. వీళ్ళ మోడీ గారు కూడా గంతే. ఆయన కేవలం ప్రచారాస్త్రం తప్పేదైతుందో నిర్మాణాత్మకంగా ఏ కార్యక్రమం లేదు ఆయన దగ్గర. వీళ్ళ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానమ్మా అని చెప్పి అంటున్నా. వీళ్ళ దేశంలో ప్రధానము ఉపాధి ఉద్యోగ అవకాశాలమ్మా, యువత ప్రధానం అని చెప్పి అంటున్నా. అంటే యువతను ఏదైతుందో కేవలం ఒక రెచ్చగొట్టే ప్రసంగాలతోనే ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది తప్ప ఇప్పుడు ఉపాధి కల్పన కొరకు ఏదైతుందో ఆయన చేసింది శూన్యం, ఏం చేయలేకపోయిండు. కాబట్టి వాళ్ళు యువత ఆలోచన పడ్డరు. ఇలా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం ప్రధాన ఉత్పాదక రంగం వ్యవసాయం అమ్మ. రైతాంగానికి ఏం కావాలి? ఎంఎస్పీ కనీస మద్దతు ధర కావాలి. ఆ కనీస మద్దతు చట్టబద్ధత కావాలని చెప్పి సంవత్సరాల తరబడి ఇలా ఢిల్లీ సరిహద్దులో ఉద్యమం చేస్తుండే ఇంతవరకు స్పందన లేదమ్మా. వ్యవసాయ కూలీలకి ఏదైతున్నదో పనికి ఇవాళ NREGS గ్రామీణ ఉపాధి హామీ పథకం అమ్మ. గత బడ్జెట్ 72,000 కోట్లు ఉంటే ఇప్పుడు బడ్జెట్ 60,000 కోట్లు కుదించిందమ్మా. ఏడ వెలుగుతుంది దేశం? పెట్టుబడిదారి వర్గాలు, అంబానీ అదాని లాంటి పెట్టుబడిదారి వర్గాల వెలుగుతుందమ్మా అని చెప్పి అంటున్నా. ఏడ పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కడికి పోయినాయమ్మా? కుకింగ్ గ్యాస్ ధర ఎక్కడికి పోయిందమ్మా? ఒక పాజిటివ్ చెప్పండి అమ్మా అని చెప్పి అంటున్నా. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఒక ఎయిర్లైన్సే కానీ టాటా ఎయిర్లైన్స్, ఇట్ వాస్ టేకెన్ ఓవర్ అండ్ ఎయిర్ ఇండియా,
మళ్ళీ టాటా అప్పచెప్పించినావు, నువ్వు రైల్వే ప్రైవేటీకరణ చేపట్టబోతున్నావు. మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మకాన్ని పెట్టిండమ్మా. మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మకాన్ని పెట్టిండు. ఈవెన్ ఎల్ఐసి కూడా అమ్మకాన్ని పెట్టిండు. ఎల్ఐసి కూడా నీకు ఎందుకు ఓటేయాలని ఒక్కటి చెప్పంటూ నేను నీ వాక్చాతుర్యంకి ఓటేయాలనా? నీకంటే కేసీఆర్ ఎక్కువ మాట్లాడినాడు. అటువంటి ప్రజలు గుర్తించి నువ్వెంత, నిన్ను కూడా ప్రజలు గుర్తిస్తారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు. లెటస్ సి, ఇండియా కూటమి అధికారానికి వస్తుంది. మేము ఆకాంక్షిస్తున్నాం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పని. చూద్దాం. సో ఇంకో విషయం సార్, చాలామంది మాట్లాడుతున్నారు, పబ్లిక్ క్వశ్చన్ ఇదైతే. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కాంగ్రెస్లోకి వస్తున్నారు. వాళ్ళు అక్కడ కబ్జాలు కానీ ఇవన్నీ కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎంటర్టైన్ చేస్తుంది అలాంటి వాళ్ళని కూడా అడుగుతున్నారు. ఇంతవరకైతే ఎవరు చేర్చుకోలేదమ్మా. ఇలా ప్రజా సమస్యల మీద ఎవరైనా ముఖ్యమంత్రిని కలిస్తే కలుస్తుండొచ్చు, అంతేకే పరిమితం. ప్రజా సమస్యల పట్ల ఎవరైనా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉన్నది. గతంలో ఆ స్వేచ్ఛ లేదు, ఇవాళ స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ వచ్చింది. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ఏది ఇస్తుందో వాళ్ళ ప్రాంత అభివృద్ధి కొరకు ఎవరైనా కలవచ్చు, కలుస్తున్నాం, అంతకే పరిమితం. అది పార్టీ విల్ టేక్ డిసిషన్, ఇట్స్ నాట్ మీ. ఇంతవరకు అటువంటిది రాలేదు. సో ప్రజావాణి విషయానికి వద్దాం సార్. రేవంత్ రెడ్డి ప్రమాణం చేసే రోజే చెప్పిండు, ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొడుతున్నా అని చెప్పేసి. కంచెలు అయితే బద్దలు కొట్టారు కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే అట్లనే ఉన్నాయి. వచ్చిన వాళ్ళే మళ్ళీ వస్తున్నారు, అక్కడ పట్టించుకునే దిక్కు లేదని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా స్పెషల్లీ ఈసారి చిన్నారెడ్డి గారు ఏదైతే ఉందో, ఇవాళ ప్రణాళిక సంఘం ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారితో క్యాబినెట్ ర్యాంక్. మరి స్పెషల్లీ దిస్ జాబ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు హిమ్. ఎక్కడైతే ప్రజావాణిలో వచ్చినటువంటి ఒక విజ్ఞప్తులు పరిష్కరింపజేయబడే విధంగా సమస్యల పరిష్కారం బాధ్యత ప్రత్యేక ఒక మంత్రివర్గ హోదా గలటువంటి ఒక ప్రతినిధికి అప్పగించడం జరిగింది. గతంలో ఎప్పుడు జరగలేదు. చిన్నారెడ్డి గారితో ఈజ్ ఆన్ దిస్ జాబ్ తప్పకుండా సమస్యల పరిష్కారానికి దోహదపడే విధంగా కార్యక్రమం చేపట్టే భావనతోనే ఇవాళ ఈ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ గారికి బాధ్యత అప్పగించడం జరిగింది. మేము ఒక నిర్మాణాత్మకంగా వ్యవహరించి ముందుకు పోతున్నాం. చూసారు కదా, ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా 17 స్థానాలు అయితే కాంగ్రెస్ పార్టీకి దక్కుతాయనేసి అయితే వాళ్ళు చాలా గట్టిగా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్, కావ్య, OKTV, హైదరాబాద్.